అందరికీ ప్రైజ్ లార్డ్. మీకు కలుగు ఆపదలను బట్టి, మీకు కలుగు శ్రమలను బట్టి మీరు బాధపడుతున్నారా? అదే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం రండి. 34వ కీర్తన 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. మీరు నీతిమంతులుగా ఉన్నారు, కుటుంబం అంతా నీతిమంతులుగా ఉందండి, కానీ మీకు ఆపదలు వస్తున్నాయి అనగా మీరు బాధపడుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడండి. నీతిమంతులకి ఎక్కువ ఆపదలు వస్తున్నాయి అంటున్నాడు. కానీ మన కింద లైన్ లో చూసినట్లయితే వాటన్నిటి నుంచి కూడా యెహోవా విడిపిస్తానని కూడా అంటున్నాడండి. కానీ దేవుడు ఎప్పుడు విడిపిస్తాడో తెలుసా అండి? మీకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా మీరు ఆయన యందు భయభక్తులు కలిగే ఉండాలండి. మీరు ఎప్పుడు లోకంలో పడిపోకూడదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మీ ఆపదలన్నిటి నుంచి వాడిని విడిపిస్తాడు. మన బైబిల్లో కనుక చూసినట్లయితే యోబు గారికి ఎంతో భయంకరమైన శ్రమలు వచ్చాయండి. కానీ ఆ భయంకరమైన శ్రమలన్నింటిలో కూడా దేవుడు ఎందే ఉన్నాడండి, దేవుడికి ఆనుకొనే ఉన్నాడండి. లోకంలో పడిపోలేదండి యోబు గారు. కాబట్టి ఆయన శ్రమలన్నింటినీ కూడా దేవుడు తప్పించాడండి, విడిపించాడండి. కాబట్టి నువ్వు కూడా యోబు గారి వలె ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనకు విధేయత చూపుతూ యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన మీ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.